నువ్వు సమయానికి రాకపోతే వాడు నన్ను తప్పేసేవాడు. ఆఫ్టర్ ఆల్ నేను రక్షించడం నా డ్యూటీ. ఎంత రొమాంటిక్ శ్యామ్. నీ లవ్వర్ని నువ్వు రక్షించకపోతే రక్షిస్తారు. మరి ఏమన్నావు? ఏమన్నాను? నీ లవర్ని అన్నాను. తప్ప? చెప్పు, శ్యామ్ ఆ డైమండ్స్ ఎక్కడ దాచారు చెప్పు. నాకు తెలీదు. తెలీదు. తెలీదు? నాకు తెలీదు. చెప్పు. నాకు తెలీదు. తెలీదు? శ్యామ్ ప్రియురాలివి, వాడి దాపరకు నీకు తెలియకుండా ఉంటుందా? చెప్పు, ఆ డైమండ్స్ ఎక్కడ? ఏ డైమండ్స్? నాకు తెలీదు. నాకు తెలీదు. తెలీదు? చావక ముందే ఆ డైమండ్స్ రహస్యం చెప్పు. డైమండ్సా? నాకు తెలీదు. తెలీదు? సమయానికి రాకపోతే వాడు నన్ను తప్పేసేవాడు. ఆఫ్టర్ ఆల్ నేను రక్షించడం నా డ్యూటీ. ఎంత రొమాంటిక్ శ్యామ్. నీ లవ్వర్ని నువ్వు రక్షించకపోతే రక్షిస్తారు. మరి ఏమన్నావు? ఏమన్నాను? నీ లవర్ని అన్నాను. తప్ప? అవునవును, అంతే అంతే. వాడేంటి డైమండ్స్ డైమండ్స్ అంటున్నాడు? సరే, నీకు డైమండ్స్ పిచ్చానా? అయితే అడగండి. నువ్వు ఇక్కడే ఉంటూ డ్రెస్ మార్చుకుని వస్తాను. ఇంటికి వెళ్దాం. నాకు ఇప్పుడు అర్జెంట్ పని ఉంది, తర్వాత వస్తాను. టాటా. టాటా. టక్కర దొంగ శ్యామకు జిత్తులు మారి భయంకరకు చెడిపోయింది బా. ఒకరినొకరు చంపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. గుడ్ గుడ్. ఈ అవకాశం కోసమే ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నా. అంటే శ్యామును మనలో కలుపుకోవాలి. అది చాలా అవసరం. అతన్ని ఎలాగైనా లొంగదీసి నువ్వే మనలో చేర్చాలి. అంత సులభంగా లొంగే ఘటం కాదు శ్యామ్. నీ లవ్వర్ నీకు లొంగడా? తప్పక లొంగుతాడు.
వెళ్ళి తీసుకురా. ఎస్ బాస్. శ్యామ్. శ్యామ్, ఇలా చూడు. అబ్బా, ఇలా నీ కళ్ళల్లో చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. ఈ డేంజర్ నుంచి నువ్వు తప్పించుకునే మార్గం నాకు తెలుసు. లైలా, నా గురించి అంతా తెలుసు. ఆ పరిటాల వజ్రాల వ్యవహారంలో భయంకరతో తగాదపడ్డావు. ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నావు. అది కాదు, అసలు నువ్వు నా గురించి నీకెందుకు ఈ తాపత్రయం? ముందు నీ గురించి ఆలోచించుకో. ఇటు భయంకర్, అటు పోలీసులు నీ చుట్టూ తిరుగుతున్నారు. ఈ ప్రాణాపాయ స్థితిలో వీళ్ళందరినీ తలతన్నే మనిషి అండ కావాలి నీకు. ఎవరా మనిషి? దాదా. ఎవడా దాదా? మొనగాళ్లకు మొనగాడు, ఈ నగరానికి అతి భయంకరుడు. అతని గ్యాంగులో చేర్చి నీకెన్నో ప్రయోజనాలుంటాయి. ఏమిటది? ఎక్కువ డబ్బు వస్తుంది. అసలు ఈ న్యూసెన్స్ అంతా డబ్బు మూలంగానేగా. ఇంకా డబ్బు ఎందుకు? ఎక్కువ స్వేచ్ఛ. ఇప్పుడున్న స్వేచ్ఛ చాలకనా? పెద్ద పొజిషన్ ఇస్తారు. ఉండేది దొంగల ముఠాలో, పైగా పొజిషన్ ఒకటి. అన్నిటికీ పెడసరంగా మాట్లాడుతున్నావు. ఈ పెంకితనం చూస్తుంటే మరీ ముద్దొస్తున్నావు శ్యామ్. ముద్ద? అవును శ్యామ్, నువ్వెన్నానే చెప్పు. నిన్ను నీ పోగొట్టుకోలేను. ఈ కష్టాల నుంచి నిన్ను కాపాడాలంటే ఒక్క దాదాయే సమర్థుడు. నా మాట విను శ్యామ్. రా, వెళ్ళిపోదాం. రా. సరే, పదం పద. నా శ్యామ్ చాలా మంచివాడు. పద. శ్యామ్ మోసం చేసి పారిపోయాడు బాస్. అయితే నాకెందుకు రిపోర్ట్ చేయలేదు? బాస్ బాస్, మరి శ్యాముని వెతుకుతామని. వెతుకుతామనా? ఇద్దరు కలిసి కూడా ఇద్దామనా? రే గుండు, ఆవులింతకు ముందే పేగు లెక్క పెట్టగలనరా? రే డూప్లికేట్, వీడికి టికెట్ ఇచ్చేయండి. ఓకే బాస్. బాస్, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను బాస్. బుద్ధి గడ్డి తిని ఇలాంటి పొరపాటు పని చేశాను బాస్. బాస్ బాస్, నన్ను బ్రతకనివ్వండి బాస్. బాస్, తప్పు చేయడం వరకే నీ వంతురా, శిక్ష వేయడం నా వంతు. బాస్ బాస్, అయ్యో వదండి వదండి. బాస్ బాస్, అయ్యో. శ్యామ్, వెల్కమ్ వెల్కమ్. వాయిస్, ఈయనెవరో తెలుసా? శ్యామ్ ద గ్రేట్, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పరిటాల వజ్రాల దొంగ. చిరుతపులి భయంకరిని బంగాళాఖాతంలోని నీళ్లన్నీ తాగిస్తున్న హీరో శ్యామ్. ఆ శ్యామ్, నువ్వు వీళ్ళందరిలా ఎప్పుడూ ఇక్కడే ఉండక్కర్లేదు. పనున్నప్పుడు రావచ్చు, పోవచ్చు. నీ స్వేచ్ఛకి ఎలాంటి ఆటంకం లేదు. ఇక డబ్బంటావా? నువ్వు కోరినంత. డబ్బు కన్నా శ్యామ్కు ముఖ్యమైనది పోలీసుల నుంచి, భయంకర మనుషుల నుంచి రక్షణే బా. శ్యాముకు రక్షణ? ఆ బాధ్యత నేను సగర్వంగా స్వీకరిస్తాను. నా మీద ఇంత అభిమానానికి కారణం వజ్రాల మీద ఆశేనా? దాదా ఇతరుల సంపాదన కోసం ఎన్నడూ ఆశించాడు శ్యామ్. అప్పుడప్పుడు నీ చేతి వాటంతో అంతే. అంటే సమయం వచ్చినప్పుడు చెప్తాను. నీ శక్తికి తగిన పనులే చేయవచ్చు. దట్స్ ఆల్ రైట్. శ్యామ్ జిందాబాద్, దాదా జిందాబాద్.
వన్